హాయ్ అండి. నేను జంతికలు చేశానండి. జంతికలు అయితే చాలా గుల్లగా చాలా బాగా వచ్చాయి. చూసారు కదా, చాలా గుల్లగా ఉన్నాయండి జంతికలు. చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం నేను ఇక్కడ పిండి తీసుకున్నానండి. ఒక అర కేజీ శనగపిండికి 1 కేజీ వరిపిండి వేసానండి. ఇది నేను మిల్లీలోనే ఆడిచ్చానండి. మిల్లీలో ఆడితే బాగుంటాయని, మిక్సీలో అయితే గట్టిగా ఉంటాయి. ముందుగా శనగపిండి జల్లించుకున్నానండి. తర్వాత ఇలా వరిపిండి కూడా జల్లించుకుంటున్నాను. శనగపిండి వరిపిండి కూడా బాగా జల్లించుకోవాలండి. తర్వాత వాము వేసుకోవాలండి. వాము వేసుకోవడం వల్ల జంతికలు బాగుంటాయి, అరుగుదలకు కూడా వస్తుందని ఇక్కడ వాము వేసానండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఇక్కడ వాము కొంచెం క్రష్ చేసుకుని వేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా వేసేసుకోవాలండి. నేను ఇక్కడ 50 గ్రాములు తీసుకున్నానండి. ఇక్కడ నువ్వులు తీసుకున్నానండి. నువ్వులు కూడా వేసుకుంటే చాలా బాగుంటాయండి జంతికలు. ఇక్కడ నేను 100 గ్రాముల దాకా తీసుకున్నానండి నువ్వులు. ఇవి వేయించలేదండి, పచ్చియే. ఇలా మనం నువ్వులు కూడా వేసేసుకోవాలండి. వాము నువ్వులు కూడా మొత్తం అంతా కలిసిలా వేసేసుకున్నాను. మొత్తం అంతా వేసుకుని బాగా కలుపుకున్నానండి. మనం ఇలా పొడిపిండిలోనే వేసుకుని కలుపుకోవాలండి. మనం పిండి కలిపేసుకున్నాకైతే కలవదండి. ఇలా నూనె అయితే కొంచెం ఎచ్చబెట్టుకున్నానండి. ఒక 100 గ్రాములు ఉంటుందండి నూనె. ఇలా గ్యాస్ మీద మరిగనిచ్చానండి కొంతసేపు. ఇలా మరిగిపోయిన నూనెని ఇలా పిండిలో వేసుకున్నానండి. మనం నీళ్ళ కన్నా ముందే ఈ నూనె వేసుకోవాలండి. ఇలా నూనె అంతా వేసుకుని బాగా కలుపుకోవాలండి. చేయి వెంటనే పెట్టకూడదండి, మనకి చేయి కాలిపోతుంది వేడి నూనె కాబట్టి. తర్వాత గ్యాస్ మీద ఇలా నీళ్ళు పెట్టుకున్నానండి. నీళ్ళు అయితే చల్ల నీళ్ళు పోయడం కన్నా ఇలా నీళ్లు మరగబెట్టుకుని పోతే జంతికలు అనేవి చాలా గుల్లగా ఉంటాయండి. నీళ్లు బాగా మరిగిపోయిన తర్వాత ఈ పిండిలో పోసుకోవాలండి. సాల్ట్ కూడా నీటిలోనే వేసేసానండి. మనకి సాల్ట్ కానీ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. మనం చూసుకుంటూ పోసుకోవాలండి. వేడి నీళ్ళు కాబట్టి చేయి పెట్టకూడదండి, గట్టితోనే కలుపుకోవాలి ఫస్ట్. ఇలా మొత్తం అంతా పిండిలో నీళ్లు చూసుకుంటూ పోయాలండి. నీళ్ళు అనేది ఎక్కువైపోకూడదు. ఇలా మనం సరిపడగా పోసుకొని కలుపుకోవాలండి. ఇంకా మనకి ఇష్టమైతే పైన పిండి మీద మళ్ళీ మనం జంతికలు కలుపుకునేటప్పుడు ఇంకా వేసుకోవచ్చండి. నేను ఇంకా ముద్దలా కలిపేసాక పైన ఇంకా వేసానండి నువ్వులు. మొత్తం అంతా కూడా పైన మళ్ళీ నువ్వులు వేసిన తర్వాత ఇలా ఉండాలండి ముద్ద. మనం పట్టుకుంటే ఇది తడారిపోకోకుండా పైన ఏదన్నా కాటన్ది క్లాత్ వేసుకోవాలండి. లేకపోతే పిండి అనేది పొడిబారిపోతుంది, జంతికలు అనేవి అంత బాగా రావు. ఇలా ఉంటే సరిపోద్దండి పిండి లూజు. తర్వాత గ్యాస్ మీద ఒక మూకుడు పెట్టుకుని, నేను ఇక్కడ పొయ్యి మీద పెట్టానండి. నాకైతే పొయ్యి పెట్టుకుని ఖాళీ ఉందని నేను ఇక్కడ అలా పొయ్యి పెట్టి మూకుడు పెట్టానండి. 1 కేజీన్నర నూనె పోసానండి. మనకి అలవాటు ఉంటే ఇలాగ మూగుట్లోనే చేసేయచ్చండి, లేకపోతే ఒక గట్టి మీద వేసుకోవచ్చండి. మాకు అలవాటు కాబట్టి నేను ఇలాగ మూకుట్లోనే పిండి వేస్తున్నానండి జంతికలు. ఇలా ఖాళీ ప్లేస్లో పొయ్యి పెట్టుకుని వండుకుంటే బాగుంటుందండి. ఇలా ఎర్రగా వేగిపోయిన తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోవడమేనండి. చాలా గుల్లగా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి జంతికలు. ఇలాగైతే నువ్వులు కూడా ఒకసారి తప్పనిసరిగా వేసుకోండి. బాగా మంట ఎక్కువ పెట్టేయకుండా సమానంగా వండుకుంటే చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంటాయి అన్నమాట జంతికలు, చాలా బాగుంటాయి. ఇలా ఒక చిల్లు గిన్నెలో వేసుకుంటే నూనె ఏమన్నా ఉంటే వాడేద్దండి. నూనె అసలు ఆకలేదు, చాలా బాగా వచ్చాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.